వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 5:36 అవుతుంది. ఇంకా ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే ఇంకేం చేయలేదన్నమాట. ఇంకా పిల్లలు రాగానే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వాళ్ళైతే హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఈరోజు పిల్లల కోసం కర్రీ పఫ్స్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా ఆలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంక ఇక్కడ తమ్ముడికి నాకైతే టీ పెట్టేశాను. ఆలు ఉడకబెట్టిన తర్వాత ఇంకా కర్రీ పఫ్స్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఓవెన్లో చేస్తాను. ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మీకు కూడా చూపిస్తాను చూడండి. సో వ్లాగ్ అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంకా బౌల్ మార్నింగ్ తోపిన బౌల్ అన్నీ ఉంటే అన్ని కూడా సర్దేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న బౌల్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా నైట్ క్లీన్ చేయాలి. చూడాలి ఒకవేళ ఇప్పుడు టీ తాగిన తర్వాత ఫ్రీ ఉంటే అయితే ఇంకా అవి కూడా తోమేస్తాను. ఇప్పుడే పిల్లల యూనిఫామ్స్ ఉంటే అవన్నీ కూడా వైట్ యూనిఫామ్స్ అన్నీ కూడా పిండేసాను. ఇంకా వెండేయాలి. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో కర్రీ పఫ్స్కి అయితే మెయిన్గా కావాల్సింది ఆలు కదా. ఇంకా ఆలు ఉడకబెడుతున్నాను. ఇంకా టీ తాగుదామని చెప్పేసి ఇంకా టీ పెట్టాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే టమాటా పచ్చడి అలాగే మెంతికూర పచ్చడి చేశాను. ఇంకా ఇదైతే ఉందన్నమాట. సో ఇంకా దోశలకు కూడా నానబెట్టేశాను. ఇదైతే రుద్దుకోవాలి. నటనకి నవ్వత ఎరగని యువత నేర్పిస్తావా రవిలకు థియేటర్. సో ఇంకా బట్టలన్నీ కూడా ఎండేసి వచ్చి ఇంకా బౌల్ అయితే క్లీన్ చేశాను. చూసారా ఎన్ని బౌల్ ఉన్నాయో. పిల్లల టిఫిన్ బాక్స్లు ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా మళ్ళీ అవుతాయి అన్నమాట. మళ్ళీ డిన్నర్ చేసేసరికి అయితే మళ్ళీ ఫుల్గా అవుతాయి బౌళ్ళు. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి. ఇవైతే చల్లారిన తర్వాత పొట్టు తీయాలి. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే గోరింటాకు తీసుకొచ్చాము. ఎందుకంటే కాళ్ళు బాగా పగిలినాయి అనమాట. ఇంకెలాగూ తెంపుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువే తెంపాను అనమాట. కాళ్ళకు అలాగే చేతులకి పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఇదైతే ఫస్ట్ రుబ్బేస్తాను. రుబ్బేసి ఇంకా డిన్నర్ చేసేసాక ఇంకా మైదాకైతే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే కర్రీ పఫ్స్ చేయాలి, తర్వాత దీని పని. సో ఇంక ఇక్కడ బౌల్ క్లీన్ చేయడంతో ఇంకా దోసపిండి అయితే పట్టేశాను. చూసారా దోసపిండి పట్టేశాను. ఇంక ఇక్కడ మసాలా కూడా ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడ పఫ్స్ చేయడానికి ఇక్కడ పిండి కూడా కలిపి పెట్టేస్తున్నాను అనమాట. పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాలని పక్కకు పెట్టేసాను. ఈ లోపు పిండి కూడా కలిపేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేయడమే. సో ఇంక ఇక్కడ పఫ్స్ కోసం అయితే పిండి ఆల్రెడీ కడిపాను కదా. ఇంక ఇక్కడ చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా అంతా కూడా మంచిగా నీట్గా కలిపేసుకొని మనకు అన్నీ కూడా సేమ్ రావడానికైతే ఇలా తాల్చుకొని అన్నీ కూడా సమానం వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. సో
సో చూసారు కదా, ఇలా ఒక 5 చపాతీలు వేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా రెడీ చేసిన పేస్ట్ వేసుకుంటూ దానిపైన పొడిపిండి చల్లుకుంటూ ఒకదానిపై ఇలా ఒకటి వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ చపాతీలాగా తాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా అంతా నొక్కుతూ మనమైతే కొంచెం పిండి చల్లుతూ మనం ఇలా చపాతీలాగా తాల్చుకొని మనం కర్రీ పఫ్స్కి అయితే ఏ విధంగా షేప్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మీకు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు అయితే ఇలా చేసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా అదైతే మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసుకోవడమే. చూసారా, ఇలా పఫ్స్లా చేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకొని ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ రుద్దేసి ఇంకా మనమైతే ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఓవెన్ ఒక 180 డిగ్రీలో ఉంచేసి ప్రీ హీట్ చేసుకున్నాను. సో ఇంకా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇవైతే ఓవెన్లో పెట్టేయడమే. సో చూసారు కదా, ఇంకా 180 డిగ్రీలో పెట్టేసి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టైం సెట్ చేసి ఇంకా ఓవెన్లో అయితే పెట్టేశాను. ఒక 30 మినిట్స్ అలా ఉంచితే మంచిగా క్రిస్పీగా పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా ఈ లోపు అయితే నేను మిగతావి కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. చూసారా, ఇంకా ఓవెన్లో అయితే పెట్టేసి టైం అయితే సెట్ చేసి పెట్టాను. చూసారా, ఇంకా లైట్ వేసి మీకు కూడా చూపిస్తాను. మొత్తం అయ్యాక చూపిస్తాను. ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇంక ఇక్కడ నేను అవి అయ్యేలోపు గోరింటాకు కూడా రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్గా కర్రీ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్తాము చూడండి. సో చూసారా, ఓవెన్లో అయితే కర్రీ పఫ్స్ అయితే ఇలా వచ్చాయి. సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా ఎంత బాగున్నాయో, పైన అంతా కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంది. సో ఇంకా అందరం కూడా టీవీ చూస్తూ తినేస్తున్నాము. సాస్ అయితే వేసుకొని ఇంకా కర్రీ పఫ్స్ అయితే తినేస్తున్నాం అనమాట. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా నేను ఇది 2సారి అనమాట కర్రీ పఫ్స్ ఓవెన్లో ట్రై చేయడం. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.